మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఏవి రమణ. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. నేను సుఖాయ్ 7, MiG-21 అండ్ మిరాజ్ 2000లో యుద్ధ విమానాల్లో పనిచేయటం జరిగింది. నా ప్రొఫెషన్ కూడా ఎక్స్ప్లోసివ్ సైడ్ ఎక్కువగా నేను పనిచేయటం జరిగింది. మొన్న ఏదైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి పాల్పడిందో, టెర్రరిస్టులని ఎంకరేజ్ చేసి అమాయకులైనటువంటి మన భారత ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పాను, పాకిస్తాన్ వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది రాబో తరాలకు కూడా పెద్ద హెడేక్. ఇది ఎప్పుడు మనల్ని బెదిరిస్తూనే ఉంటారు. వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం 1971 ఇండో పాక్ వార్లో వీళ్ళని క్షమించేయటమే పెద్ద తప్పు చేశాం మనం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో క్షమాభిక్ష పెట్టడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్కు విముక్తి కలిగించి వాళ్ళకి మళ్ళీ మన దగ్గర నుంచి స్పెషల్ ట్యాక్సెస్ వసూలు చేసి వాళ్ళకి సర్దుబాటు చేయటం కూడా జరిగింది. మీకు తెలుసు, బిపిన్ రావత్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ జనరల్. ఆయన్ని కూడా పొట్టన పెట్టుకోవటం జరిగింది. ఇప్పటికి కూడా నాకు అంతు చెక్కింది ఏంటంటే, బిపిన్ రావత్తో పాటు మోస్ట్ బ్రిలియంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ రోజు ఆ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణం పొందారు. ఆయన ఉంటే పాకిస్తాన్కి చెమటలు పట్టించే వ్యక్తి. ఇప్పుడు కూడా ఉన్నటువంటి జనరల్స్ ముగ్గురు కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, త్రివిధ దళాలు కలిసి కూడా తలుచుకుంటే పాకిస్తాన్ని అసలు నామరూపాలు లేకుండా చేయటానికి మంచి అవకాశం ఇది. మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతదేశం క్షేమం గురించి ఆలోచిస్తారు. ఒక్కటి గమనించండి, భారత ప్రజలందరూ కూడా 130 నుంచి 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో మోదీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అని అంటే మనకి హెడేక్స్ ఉండకూడదు. ఒకటి చైనా, 2 పాకిస్తాన్. ఈ 2 తోడు దొంగలు ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. చాలా మటుకు స్థావరాలని ఆ చైనా ఎయిడ్స్ గురించి, డబ్బుల గురించి, ఆర్థిక సహాయం పొందటానికి పాకిస్తాన్ మన బోర్డర్లో ఉన్నటువంటి కారిడార్స్ అన్నింటిలో కూడా చైనాకి ఇవ్వటం జరిగింది. ఇది ఇక్కడ ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే జరుగుతుందో అని భావిస్తున్నారో అవన్నీ కూడా తప్పుడు సమాచారాలే. కరెక్ట్ సమాచారం ఎప్పుడు కూడా మీకు ఆ స్పాట్లో ఏ యుద్ధ విమానాలు అయితే అటాకింగ్ మొదలుపెట్టినాయో, బాంబింగ్ అండ్ ఫైటింగ్ కూడా, బాంబర్స్ అండ్ ఫైటర్స్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా. బాంబ్స్, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఓన్లీ బాంబ్స్ని క్యారీ చేస్తుంది. అలాగే 30mm అండ్ 20mm గన్స్ని కూడా క్యారీ చేసి హ్యూజ్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనమాట వాటిలో వాడటం జరుగుద్ది. అలాగే రాకెట్స్ని వాడటం జరిగింది. 2500-2000 పౌండ్స్ దాకా కూడా బాంబ్స్ని క్యారీ చేయటం జరుగుద్ది. మన దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ పైలట్స్, మెయిన్గా పైలట్స్ ఒక్కసారి ముందుకెళ్ళారంటే తిరిగి ఆ బాంబ్స్ని వాళ్ళు క్యారీ చేసినటువంటి ఏ అయితే ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయో వాళ్ళని డ్రాప్ చేసి విక్టరీ, అంటే ఏ టార్గెట్స్ని అయితే వాళ్ళు కొట్టాలి అని ప్లాన్ చేశారో ఆల్రెడీ, ఆ టార్గెట్స్ని కొట్టేసే వితిన్ 40 minutes లోపల వాళ్ళు బ్యాక్ అవ్వాలి. ఫ్యూల్ కవరేజ్ ఎక్కువగా మనకి 40 minutes దాకా ఈ సూపర్సానిక్ ఎయిర్క్రాఫ్ట్స్కి ఇచ్చినటువంటి గడువు. అది 10 minutes అటు ఇటు అవ్వచ్చు తప్ప దే హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాంబ్స్, మిసైల్స్, ఇవన్నిటినీ కూడా. కానీ గురి తప్పలేదు ఎప్పుడు కూడా. పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన బ్రిలియంట్ పైలట్స్ ఎప్పుడు కూడా గురి తప్పలేదు. అలాగే టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా. ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాలంటే దానికి 10 మంది టెక్నికల్ స్టాఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఒక ఎయిర్క్రాఫ్ట్ మీద. ఎక్కడ తప్పు జరిగినా కూడా ఆ ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడు కూడా కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేము ఎన్నో విధాలుగా పనిచేసాము. అన్నీ కూడా సీక్రెట్ ఇష్యూసే అవి, విచ్ వీ కెనాట్ టెల్ పబ్లిక్లీ. అందుకే నేను ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సరైనటువంటి రీతిలో ఇండియన్ గవర్నమెంట్ బుద్ధి చెప్పకపోతే రాబో తరాల వారు చాలా నష్టపోతారు.
ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ గేమ్. ఇది మన భవిష్యత్, ఇది భారతదేశ భవిష్యత్. ఇది వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేస్తారు. ఎప్పటికైనా కూడా భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా ఏంటంటే, వాళ్ళు భారతదేశంలో ఉండాలి అని అంటే భారతదేశం యొక్క కట్టుబాట్లను గౌరవించాలి. అప్పుడే వాళ్ళు భారతీయులుగా మెసలగలుగుతారు. ఇక్కడ ఉండి ఇక్కడ తిండు ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ అన్నీ ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళని దేశద్రోహులుగానే పరిగణించాలి. మనం ఒకవైపు పాకిస్తాన్లో ఉన్నా కూడా, పాకిస్తాన్ ఉప్పు తింటూ మనం కూడా అక్కడ ఉండి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ఇది చేస్తే అది కూడా తప్పే. ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశాన్ని మనం గౌరవించాలి, ఆ దేశ పౌరుల్ని గౌరవించాలి. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా భారతదేశంలో ఇమ్మడగలుగుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన వాళ్ళు యుద్ధ విమానాలతో చేసినటువంటి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో 9 స్థావరాల మీద, పర్ఫెక్ట్లీ కరెక్ట్. అది దానికి అన్ని దేశాలు కూడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, జపాన్, ఇతర దేశాలు అన్నీ కూడా హర్షించాయి. భారతదేశం ఏదైతే చేపట్టిందో, మోడీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి మేమంతా కూడా సపోర్టింగ్గా ఉంటాం. టెర్రరిస్టుల మోకల్ని పూర్తిగా నాశనం చేసే వరకు కూడా మా హెల్పింగ్ హ్యాండ్ ఎప్పుడు భారతదేశం వైపే ఉంటుందని. ఇది కరెక్ట్ టైము, కరెక్ట్ ఆపర్చునిటీ. మనం అసలు టెర్రరిజం అనేది లేకుండా రూపుమాపటానికి మన భారత ప్రభుత్వానికి మంచి అవకాశం దొరికింది. రాబో కాలంలో ఇలాగ జరుగుతుందో లేదో చెప్పలేం. కానీ ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే, మనకి డిఆర్డిఏ చేసినటువంటి అద్భుతమైనటువంటి మిసైల్స్, అలాగే మనకి భారత రాష్ట్రపతి అప్పుడు రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మిసైల్స్, దేన్నైనా కూడా టార్గెట్ చేసేటటువంటి అవకాశాలు మనకున్నాయి. 2500 కిలోమీటర్స్ వరకు దీని యాక్షన్ ఉంటుంది. టార్గెట్స్ని కొట్టేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఏదైతే టార్గెట్ చేస్తారో వాటిల్ని అద్భుతంగా కొట్టేసడం జరుగుద్ది. మళ్ళీ ఏ దేశమైనా కూడా ఎప్పుడైతే ఈ మిసైల్స్ని వాడకంలోకి తీసుకొస్తే ఏ దేశమైనా కంగారు పడాల్సిందే. ఇటువంటి మిసైల్స్ని తయారు చేసినటువంటి డిఆర్డిఏకు మనం అంతా కూడా రుణపడి ఉండాలి.